అందరికీ ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు ఓం శ్రీ యోగా హెల్త్ ఫిట్నెస్ సెంటర్లో ఈ కార్యక్రమము జరపడం జరిగింది. దీనికి ముఖ్యంగా యోగా గురువు సురేందర్ గారు, అతని సహచరులందరికీ కూడా నేనేంటంటే అభినందనలు, తర్వాత వారికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. అయితే యోగా డే అంటే ఇది ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఈ యోగం వల్ల మనకు మనసు, బుద్ధి, సంస్కారాలు కూడా మారుతాయి. మనం ఎన్నో మందులు వాడుతున్నాము, తర్వాత రకరకాల వ్యాయామాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఇంకా ఈ ప్రపంచంలో ఈ వ్యాధులు పెరగటానికి కారణం ఏంటంటే మన మనసును, బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి, మన ప్రాణశక్తిని మనం శక్తిశాలిగా చేసుకోవాలి. దానికి మనం ఏంటంటే ముఖ్యంగా మనలో ఆలోచనలు, శుభ ఆలోచనలు ఉండాలి. ఒకరి ప్రతి నెగటివ్ ఆలోచనలు ఉండద్దు. ఎందుకంటే మనకు భగవంతుడు పుట్టించిందే మంచి కార్యాలు చేయమని. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, మనలో ఏంటంటే శుభభావన వెలువడితే ఆ ప్రక్రియ వల్ల, తర్వాత ఆ వైబ్రేషన్స్ వల్ల ఇతరులకు చేరి వాళ్ళకు కూడా ఏంటంటే అటువంటి ఆలోచనలు వస్తాయి. అందువల్ల ఈ మెడిటేషన్లో అంత శక్తి ఉంది. కాబట్టి ఆ పరమాత్ముడి ద్వారా మనం ఆ శక్తిని తీసుకొని దాని ద్వారా ఆ యోగాన్ని చేసినట్టయితే మనము మన శరీరానికి, మన కుటుంబానికి, మన సంపర్కాల వారికి, మన దేశానికి, మొత్తం విశ్వానికి కూడా మంచి చేసే వాళ్ళం అవుతాము. ఇది అందరి ఆరోగ్యానికి, ఆయుష్ వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే యువకుల్లో చాలా అశాంతి పెరిగింది. వాళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే కొన్ని సంఘటనలు చూస్తున్నాము. ఎంత సంపాదించినా కానీ అశాంతితో రకరకాలుగా వాళ్ళు బాధలు, తర్వాత కష్టాలు, దానివల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా బాధ ఉంటుంది, వాళ్ళ పిల్లలకు కూడా. అందుకొరకు ముఖ్యంగా యువతలో ఇది తెలుసుకొని వాళ్ళు బాధపడకుండా ధైర్యంగా ఉండి ఇటువంటి మెడిటేషన్ కార్యక్రమాలు కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కార్యక్రమాలు కానివ్వండి, ఇందులో పాల్గొని వాళ్ళ మనసును, బుద్ధిని శక్తిశాలిగా చేసుకోవాలి. ఆత్మ ధైర్యం అనేది ఉండాలి, దాంతోపాటు ఆత్మస్థైర్యం ఉండాలి. దాంతో వాళ్ళు ఏంటంటే తన జీవితంలో విజయం సాధించాలని కోరుతూ నేను అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేము పిలవగానే ప్రముఖులు విజయ్ కుమార్ గారు వచ్చి మా యొక్క అవమానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసి మా పిల్లలకు కూడా ఒక శాంతిదూత సందేశాన్ని తెలియజేశారు. వారికి కూడా మా ఓం శ్రీ యోగా హెల్త్ ఫిట్నెస్ సెంటర్ సందర్భంగా మరియు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యావత్ ప్రజానీకానికి ఒక యోగా గురువుగా నా సందేశంగా మీ అందరినీ కోరుకునేదంటే, మీ పిల్లలకు మీరు ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాని ప్రాక్టీస్ చేయాలనే మా యొక్క ఉద్దేశం. దయచేసి మీ ఇంట్లో ప్రతి వారికి కూడా యోగా నేర్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి సమయం మాకు కొంచెమే కేటాయించారు కాబట్టి ఈ సమయంని సద్వినియోగం చేసుకొని మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వెళ్ళినా తీసుకున్నాను. కూర్చున్నాక ఇన్వైట్ చేస్తాను. 2 minutes మాట్లాడేస్తాను. మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. మరి ఈరోజు మనం పిలవగానే వారు మన యోగా కోసం మన పిలుపును అందుకొని మనందరినీ వారి యొక్క హస్తాలైతే ఆశీర్వదించడానికి కోసమై మన పిలుపును అందుకున్న పిలుపు తెలుసుకొని మన కోసం ఎన్ని పనులున్నా కానీ ఆపుకొని గౌరవనీయులు పెద్దలు విజయరావు
శాంతి. అందరనండి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మొత్తం మనం చూస్తున్నాము 2015 సంవత్సరం 21 జూన్ నుంచి ఈ ఉత్సవాలు మొదలైనవి. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం విశ్వమంతా కూడా భారతదేశం యొక్క ఖ్యాతి అనేది చాలా సుదూర ప్రాంతాలకు దేశాల్లో కూడా తెలిసిపోయింది. అది మన అదృష్టం. ఇక మీరంతా కూర్చోండి, లేకపోతే ఇక మనం ఏంటంటే యోగా డే యొక్క ప్రాముఖ్యత అన్నట్టయితే యోగము అని మీరు కూడా చాలా 10 సంవత్సరాల నుంచి విని ఉండొచ్చు. అంటే కలయిక, జోడించడం. మనం ఏంటంటే యోగం అనగానే వ్యాయామాలు, ఎక్సర్సైజులు, తర్వాత ఆసనాలు ఇవన్నీ అనుకుంటున్నాము. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఇదన్నీ చెయ్యాలంటే కూడా మనకు ఏకాగ్రత కావాలి, మనసు బుద్ధి ఏకాగ్రత కావాలి. అంటే ఈ శరీరాన్ని నడిపించేది కూడా లోపట ఒక అంతఃశక్తి ఉంది, దాన్ని మనం ప్రాణశక్తి అంటాం. అయితే ఇంత పెద్ద శరీరాన్ని నడిపేది ఇదేమో కనబడుతుంది, అది కనబడతలేదు. అయితే ఇది నడిపించేది అది కాబట్టి అది కూడా శక్తిశాలిగా ఉండాలి. అంటే ఇది అవసరం లేదు కాదు, దీంతో పాటు అది ఉండాలి. ఒక 5 నిమిషాలు నేను దాని గురించి చెప్పి మీకు చిన్న దానిదే ఒక ప్రయోగం చేపిస్తా అంతే. అయితే ఇక్కడ మనము ఆ ప్రాణశక్తి అనేది శరీరంలో మన భృకుటి మధ్య ఉంది. ఇప్పుడు మన అందరం కూడా ఇప్పుడు సురేందర్ గురువు గారు చెప్పిన మూలందరికీ కూడా ఏంటి తిలకం పెట్టమని చెప్పిండు. తిలకం పెట్టమని చెప్పిండు. దానికి మనం ఏమనుకుంటాం, ఒక సంప్రదాయం. అది సంప్రదాయం లేదు, కానీ దాని యొక్క అర్థం ఏంటంటే మన ఆత్మశక్తి, ప్రాణశక్తి ఉండే స్థానం ఇది భృకుటి అన్నట్టు. అయితే మనం ఇప్పుడంతా కూడా ఎరుపు రంగు తిలకం పెట్టి, ఎరుపు అంటే చైతన్యానికి గుర్తు అన్నట్టు. విభూతి కూడా పెట్టుకుంటాం. విభూతి అనే దేనికి, శాంతికి గుర్తు అన్నట్టు. ఇది చెప్పేది ఏంటంటే ఇక్కడ మనము ఇది శరీరానికి కూడా మనకు జీవితంలో ముందుకు సాగాలి, విజయం పొందాలంటే ఈ ఆరోగ్యం అవసరమే. మనం ఏంటంటే రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఓం శ్రీ యోగా హెల్త్ ఫిట్నెస్ సెంటర్ అన్నాడు. అంటే మీ ఫిట్గానే ఉంటే ముందు మనం ఏంటంటే జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా ఏ ఫీల్డ్లో అయినా కానీ అందులో విజయం సాధిస్తాం. యోగా గురువు గారిది కూడా మాకు 2-3 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అక్కడ ఎస్బిఆర్ కాలనీకి రావడం జరిగింది. చూస్తే మాకే ప్రేరణ అనిపిస్తుంది. అంటే ఇంత ఏజ్ వచ్చినా కానీ చాలా యాక్టివ్గా ఉన్నారంటే దానికి కారణము ఈ యోగానే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకో విషయం ఏంటంటే, నేను అంత పెద్ద మనుషులు లేక మిడిల్ ఏజ్ వాళ్ళు కనబడుతున్నారు, కానీ చిన్నపిల్లగాడు కనబడుతున్నారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటి నుంచి వీళ్ళకి అలవాటు అయితే చాలా, అందుకొరకే అంటారు కదా, విత్తనం బాగుంటేనే చెట్టు బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ సమయం కాబట్టి మీరందరికీ కూడా ఏంటంటే మళ్ళీ ఒకసారి నాకు ఏంటంటే శుభాకాంక్షలు. తర్వాత చాలా ఈ సేవ చేసినందుకు కూడా అభినందనలు. ఇక ఎందుకంటే చిన్న పిల్లల పైన శ్రద్ధ చేసుకోవడం. అయితే ఈ పిల్లల కంటే ఎక్కువ నేను అభినందించేది వాళ్ళ యొక్క పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క సహాయము, సహయోగం లేనిది వీళ్ళు కూడా ముందుకు సాగదు. కాబట్టి ఇది అభినందించదగ్గ విషయము. ఇక మన యొక్క శరీరంలో మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రకరకాలుగా, ఒక 2 పెద్ద మనుషులు అడిగినారు, అరే మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ యోగా పదం ఎప్పుడు వినలేదు అని చెప్తున్నాడు అతను. ఎందుకు అంటే మరి ఇప్పుడు అంత వింటున్నారు, యోగం చేస్తున్నారు అదే అని. ఆ పక్కన పెద్ద మనిషి అంటున్నాడు, ఎందుకు వినిపించలేదు, మనము యోగం చేసినాం కానీ దాని పేరు తెలియదు అంటున్నాడు. అనుకోకుండా మనం యోగం చేసినామంటున్నాడు. ఎట్లా, ప్రతి దాంట్లో కూడా పొద్దున పూజ చేయడం కానివ్వండి, తర్వాత పని చేసేటప్పుడు కూడా భగవంతుని స్మృతిలో చేయడం కానీ, తర్వాత ఏకాగ్రత ఉండడం కానీ, ఇవన్నీ కూడా యోగమే. అంటే కలయిక కదా, దేనితో అన్నా కానీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, సార్ ఏంటంటే ఒక 10 నిమిషాలు మాట్లాడమన్నాడు. 10 నిమిషాలు దాటితే మీ యొక్క ఆలోచన అంతా ఎటుపోతుంది, ఇంటికి వెళ్ళాలి. మన యోగం ఎటుపోయింది, అక్కడికి పోయింది. అయితే ఇవన్నీ యోగాలే. అయితే అతను చెప్తున్నాడు అన్నట్టు, వాళ్ళు ఎప్పుడు నాట్లు వేసేటప్పుడు కూడా పాటలు పాడుకుంటా నాట్లు వేసేది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ అలసట అనేది కాదు, ఎందుకంటే అది కూడా యోగం చేస్తున్నారు వాళ్ళు, యోగంలోనే. అయితే అతను చెప్తున్నాడు, అరే చాలా విచిత్రం అనిపించింది. అంటే అప్పటి నుంచి యోగం చేస్తున్నాం, అనుకోకుండా యోగం చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకు రోగాలు తక్కువ అంటున్నాడు అన్నట్టు. ఇప్పుడు రోగాలు ఎక్కువైపోయినాయి, యోగాలు ఎక్కువైపోయినాయి,
హాస్పిటల్ ఎక్కువైపోయినాయి, మరి ఇంత చేస్తున్నా కానీ ఇంకా ఎందుకు అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఆ ప్రాణశక్తి అనేది ఉంది కదా, ఈ శరీరాన్ని మనం బాగు చేసుకుంటున్నాము, కానీ ఇప్పుడు ఇంత పెద్ద శరీరాన్ని నడిపే ఆ ప్రాణశక్తి ఏదైతే ఆత్మ అంటున్నామో దాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి. ఈ శరీరానికి ఏం చేస్తున్నాం మనం? విటమిన్ ఫుడ్ ఇస్తున్నాము, పౌష్టిక ఆహారం ఇస్తున్నాము, మరి దీన్ని నడిపే ఆత్మకేమి ఇస్తున్నాం మనం? అయితే ఆత్మ చాలా సూక్ష్మమైన బిందువు అది. అదేం చెప్తారు పురాణాల్లో కూడా, ఆవగిందలో 1000వ వంతు అంటారు. అంటే ఆవగిందలో 1000వ వంతు అయినా కానీ మైక్రోస్కోప్లో కనబడుతుంది, కానీ ఇది మైక్రోస్కోప్లో కూడా కనబడదు. అంటే అంత సూక్ష్మమైన ఆత్మ ఇంత పెద్ద శరీరాన్ని నడుపుతుంది. మరి దాన్ని నడపాలంటే, మరి అది ఆరోగ్యంగా శక్తిశాలిగా ఉండాలంటే దానికి ఆహారం ఏంటిది? అదే మంచి ఆలోచన. ఇప్పుడు మీ కార్యక్రమం కూడా ఒక మంచి ఆలోచనే కాబట్టి, మంచి ఆలోచనలు ఉంటే శాంతి, సుఖము, ఆనందము ఇవన్నీ ఉంటే ఆత్మ ఏమైపోతుంది? శక్తిశాలిగా అయిపోతుంది. ఆత్మశక్తిశాలిగా అయినట్టయితే శరీరం కూడా శక్తిశాలిగా అవుతుంది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఆమె యొక్క మనమరాలు చిన్నగా ఇట్లా పాప దగ్గర ఉండి ఆడుకుంటూ కింద పడేసింది, మొత్తం ముక్కలైపోయింది. ఆమె ఏమంటుందంటే, పర్వాలేదు చిన్నపిల్లనే కదా అని. మరి ఇంకో ఇన్సిడెంట్లు ఏమైపోయింది? ఇంకో చోట ఆమెకు కూడా ఏంటంటే అదే మంచి బహుమతి ఇచ్చిండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో వార్త అయింది, అది మంచి వార్త కాదు. అయితే అప్పుడు కూడా ఆమె పడగొడితే పలిగిపోయింది. ఏం చేసింది ఆమె? మళ్ళా 2 దెబ్బలు కొట్టింది. అంటే 2 ఒకే రకం సంఘటనలు. ఈమెనేమో పర్వాలేదు అన్నది, ఆమెనేమో దెబ్బలు కొట్టింది. ఎందుకు అంటే ఈమె సంతోషంలో ఉన్నది, ఆమె బాధలో ఉన్నది. మరి ఎక్కడ ఉంది? అంతా కూడా ఆత్మలో. బాధను కానీ సంతోషాన్ని కానీ అనుభవించేది ఆత్మ. అందుకొరకు అంటాం కదా, మనం ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదని కదా. ఎంత ఉన్నా కానీ మనం సంతోషంగా, మన ఏదో బాబు ఫస్ట్ క్లాస్లో వచ్చిండు, లేక జాబ్ దొరికింది ఇదంటే ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటాం. అప్పుడు ఏంటంటే, అదే ఈ బకెట్ ఉన్నది ఇది మొయ్యి అంటే మోస్తాం. అదే ఇష్టం లేకుంటే ఈ సూది కూడా మొయ్యం మనం. అంటే ఇదంతా ఎక్కడున్నది? మన మనసులో ఆత్మశక్తి. అయితే అది అంతా కూడా మనం దాన్ని శక్తిశాలిగా చేసుకోవాలంటే అదే మనం యోగా. అంటే ఇదేమో శారీరక యోగా. మరి దీన్ని శక్తిశాలి, దాన్ని మనం మెడిటేషన్ అంటాము, ధ్యానం అంటాము. మరి ఎవరితోటి చేయాలి అంటే, సర్వశక్తివంతుడు. మనకు సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి, ప్రేమ కావాలి, ఇవన్నీ కూడా మంచి ఆలోచనలే. ఇదంతా దానికి ఫుడ్ అన్నట్టు. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఆ భగవంతుడి దగ్గర. మరి ఆ భగవంతుడు ఎవరు? ఇది జ్యోతి స్వరూపము. ఇప్పుడు మనము స్టార్టింగ్లోనే ఏం చెప్పిండు సురేందర్ గారు, మీరు అందరు రండి. ఈరోజు కార్యక్రమం దేంతో మొదలుపెట్టిన మనము? జ్యోతి ప్రజ్వలనతోటి. ఎందుకు అంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు. మనం ఇంట్లో కూడా జ్యోతి వెలిగిస్తున్నాం, గుళ్ళో కూడా జ్యోతి వెలిగిస్తున్నాము. అందుకొరకే శివుడిని ఏమంటాం? జ్యోతిర్లింగం. అంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు. అందుకొరకే మన భారతదేశంలో కూడా 12 జ్యోతిర్లింగాలు అంటారు. మొత్తం ప్రపంచంలోనే మొదటి దేవాలయం సోమనాథ్ దేవాలయం.